Welcome to my channel Sri Ammukochi. Please subscribe to my హలో ఫ్రెండ్స్, నేను మీ రేఖాని. యాక్చువల్లీ నేను ఇది మినీ వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నేను వ్లాగ్ లాగా తీస్తున్నాను. నిన్న సిద్దిపేటలో టీచర్స్ డే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు ట్రెస్మా వాళ్ళు, తెలంగాణ రెసిడెన్షియల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అన్నట్టు. 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 5,000 టీచర్స్ వరకు ఇట్లా అయితే అటెండ్ అయ్యారన్నట్టు. ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా వచ్చేసి ఎక్స్ మినిస్టర్ తన్నీర్ హరీష్ రావు గారు ఇట్లా వచ్చారన్నట్టు. మేము వెళ్ళేసరికి అయితే పిల్లలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అనేది ఫిల్ అయ్యాయి అన్నట్టు. అవార్డ్స్ ఇచ్చే టీచర్స్కి మాత్రం రెడ్ ఐడి కార్డ్స్ ఇట్లా ఇచ్చారు. ఒకటి స్కూల్ తరపున నుండి ప్రిన్సిపల్ సార్కి ఇచ్చారు, అలాగే బెస్ట్ టీచర్ లాగా ఈచ్ స్కూల్కి 2 awards లాగా ఇచ్చారు అన్నట్టు. ఆన్ ది ఒకేషన్ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే లాగా అని చెప్పేసి. ఇక్కడ విఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ సైడ్ ఉంటుంది అన్నట్టు, అటు సైడ్ అన్నట్టు. ఇది వచ్చేసి ఎస్ఆర్ఎస్ స్కూల్లా ఆర్ ఎస్ఆర్కే స్కూల్ సంథింగ్, అండ్ అంత క్లారిటీగా వినిపించలేదు, కానీ వాళ్ళు మాత్రం అయితే సూపర్గా డాన్స్ చేశారు. మీరు షార్ట్లో కూడా చెక్ చేయొచ్చు. వాళ్ళు అన్ని అవతారాలు చేస్తుంటే మాత్రం వావ్ అని అనిపించింది అందరికి. అంత చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షార్ట్స్లలో చెక్ చేయండి. నిన్న దాంట్లోనైతే చాలా బాగుంది. ఆ గ్లోబ్ సెట్ చేయడం కానీ, పరశురాంలాగా గొడ్డలి పట్టుకోవడం కానీ, వామన అవతారం లాగానైతే అందరికైతే ప్రతి ఒక్కరికి వావ్ అనిపించింది. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఈవెన్ మా స్కూల్ కాకున్నా కానీ పిల్లలు మాత్రం అయితే సూపర్గా చేసారు. అందుకోసమే అని అంతగానో మెచ్చుకుంటున్నాను. పార్షాలిటీ అనేది స్కూల్ తరపున ఉండాలి, కానీ పిల్లలకైతే అవసరం లేదని నా ఫీలింగ్. ఇక్కడ దేశపతి శ్రీనివాస ట్రెస్మా వాళ్ళు ఇట్లా జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఉంటారు కదా, వాళ్ళు అనేది ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారన్నట్టు. వాళ్ళే మొత్తము ప్రోగ్రామ్ సెట్ చేయడం ఇట్లా అని చెప్పేసి. ఏమని పెట్టారన్నట్టు, లాస్ట్ ఇయర్ వచ్చేసి 1 lakh ఇన్సూరెన్స్ అని చెప్పారు. ఈసారి వచ్చేసి 5 lakh ఇన్సూరెన్స్ అనేది పంపించారు, కానీ ఎవరు ఏం చెప్పలేదు. హోప్స్ అది అవ్వాలని కోరుకుంటున్నాను. చాలామంది ఇక్కడ సిద్దిపేట సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న హుస్నాబాద్, దుబ్బాక, ప్రజ్ఞ ఇక్కడ నుండి చాలామంది టీచర్స్ అనేది వచ్చారన్నట్టు. వాళ్ళందరికీ స్కూల్ కరెస్పాండెంట్ లాగా 1 award ఇచ్చారు, అలాగే బెస్ట్ టీచర్ లాగా కూడా ఈచ్ స్కూల్కి 2 awards అనేది ఇచ్చారన్నట్టు. అదే జరుగుతున్నది జగన్ నాటకం అనేది లాగా వచ్చారు. మళ్ళీ ఇంకోటి కొత్త ట్రెండ్ అయిందన్నట్టు. ఏంటంటే ఈచ్ స్కూల్ మరొక కోడ్ లాగా శారీ కోడ్స్ అనేది పెట్టుకున్నారన్నట్టు. సేమ్ ఇప్పుడు బతుకమ్మకి ఎలా వస్తుందో కోడ్ శారీస్ లాగా ఈచ్ స్కూల్, ఈ స్కూల్ వాళ్ళు ఇలా కోడ్ అన్నట్టు తీసుకొచ్చి వేసుకున్నారన్నట్టు శారీస్, ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఇట్లా అని. మాది వచ్చేసి కలంకారీ ఇక్కత్ సంథింగ్ అలా సిల్క్లో తీసుకున్నాము. 500 rupees శారీ. కానీ చాలా మంది వాళ్ళ డాన్స్ అయిపోయినాకైతే ప్రతి ఒక్కరు అప్రిసియేషన్ అయితే బాగా చేశారు. చాలామంది వీడియోస్ కూడా తీశారు. చూడండి పిల్లల ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఈ పిల్లలు మాత్రం ఏమాత్రం షైన్ అవ్వలేదు. ఫస్ట్ నేను ఇది బ్లాగ్ తీద్దాం అనుకోలేదు, కానీ ఇంత బాగుండేసరికి నేను బ్లాగ్ తీద్దామని అనుకున్నాను. మధ్యలో స్పీచెస్ దగ్గర వాళ్ళ స్పీచెస్ ఎలా చెప్పారని కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. డైరెక్ట్ వాళ్ళ ఎలా మాట్లాడారో కూడా వినండి. అరే ఇదేంద్రాబాయ్ అని అనుకొని ఎక్కువ కట్టకుండా పైన కట్టి అడిగి వెళ్ళిన తర్వాత చాలా ఆనందపడ్డా.
ఇంతమంది మీద లేని నమ్మకం ఒకటి. ఇంతకుముందు స్పీచ్ చూశారు కదా, అదొక ట్రెస్మా వన్ ఆఫ్ ద మెంబర్ తను స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు వచ్చిందని చెప్పేసి స్టాండింగ్ ఓవేషన్ లాగా అందరు వెల్కమ్ చేస్తున్నారు అన్నట్టు. హరీష్ రావు అయితే సిద్దిపేటని అయితే బాగా డెవలప్ చేశాడు. హీఈస్ ద కరెక్ట్ పర్సన్ టు ది సిద్దిపేట్. అలానే లైట్ ల్యాంపింగ్ కూడా సెరమనీ అనేది స్టార్ట్ చేశారు. ఏ ఫంక్షన్ అయినా అలానే స్టార్ట్ చేసాం కాబట్టి ఇది కూడా అలానే స్టార్ట్ చేసాము. ఇక్కడ దేశపతి శ్రీనివాస్ వచ్చేసి తను ఎమ్మెల్సీ ఆఫ్ సిద్దిపేట కాబట్టి తను బతుకమ్మ పాట మాత్రం సూపర్గా వాడిండు. మీరు షార్ట్స్లలో కూడా చెక్ చేయండి. బాగా తను ఒక తెలుగు టీచర్ అది కూడా చెప్పాడు. మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏ స్మాల్ రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇక్కడ నేను హరీష్ రావుని బెస్ట్ అన్నాను కాదు, తను సిద్దిపేటని అయితే చాలా అంటే చాలా డెవలప్ చేశాడు అన్నట్టు కామెంట్ చేయరు. అలానే ఇక్కడ కాలేజెస్ తీసుకురావడం కానీ ఇట్లా అయితే బాగా అంటే బాగా డెవలప్ చేశాడు. అందుకోసమే నేను తనని హీ వాజ్ ద బెస్ట్ లీడర్ టు సిద్దిపేట అని అన్నాను. కొందరికి నచ్చకుంటే ఇగ్నోర్ చేయండి, సారీ. 9 కన్నా ప్రోగ్రామ్ అయితే 12కి స్టార్ట్ అయింది. చాలామంది వచ్చేసరికి లేట్ అయిపోయింది. అలా అని చెప్పేసి లాస్ట్కి వచ్చేసి లంచ్ కూడా అరేంజ్ చేశాడు. పక్కకి స్వామి ఉంది, లక్ష్మీ నరసింహ స్వామిది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాం ఫొటోస్